హాయ్ గైస్, జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ అని ఒక హిల్ స్టేషన్ ఉంది భయ్య. టెంపరేచర్ 8 డిగ్రీస్ నుంచి -2 డిగ్రీస్ వరకు ఉంటుంది. సమ్మర్ లో టూరిస్ట్ ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, పిక్చరెస్క్యూర్ లొకేషన్. పిక్చరెస్క్యూ అంటే ఫోటోగ్రాఫిక్ లొకేషన్. ఫోటోలో కూడా గ్రేట్ గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా గ్రేట్ గా ఉంటుంది. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. సినిమా షూటింగ్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతాయంట అక్కడ. పహల్గామ్ ని ఇండియన్ స్విట్జర్లాండ్ కూడా అంటారు. అయితే నిన్న ఈవినింగ్ చాలా సాడ్ ఇన్సిడెంట్ గురించి వినడం జరిగింది భయ్య. అప్రాక్సిమేట్లీ 27 టూరిస్ట్ ని చంపేశారు టెర్రరిస్ట్. ఓపెన్ ఫైరింగ్ చేశారు. ముగ్గురు ఓపెన్ ఫైరింగ్ చేశారంట భయ్య. వాళ్ళు ఓపెన్ ఫైరింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి జంప్ అయిపోయారు. ఈ ఫైరింగ్ బైసారన్ అనే ప్లేస్ ఉంది భయ్య, పహల్గామ్ కి దగ్గరలో కొంచెం దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలంట, లేకపోతే హార్సెస్ మీద వెళ్ళాలి. అప్రాక్సిమేట్లీ 40 మెంబర్స్ ఉన్నారంట ఆ ఫైరింగ్ జరుగుతున్న టైంలో. అప్రాక్సిమేట్లీ 27 మెంబర్స్ చనిపోయారు. ఇంకా చాలా మంది ఇంజూర్ అయ్యారు. కొంతమందిని ప్యాంట్స్ కింద గుంజమని చెక్ చేసి మరీ చంపారంట. ఐడి కార్డ్స్ చూసి ముస్లిం పేరు లేకపోతే చంపేశారంట. ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ ని చంపారు వాళ్ళ కొడుకు ముందే. మమ్మల్ని కూడా చంపేయని ఆ లేడీ ప్రాధేయపడింది. మేము నిన్ను చంపము, నిన్ను చంపేస్తే మోదీకి వెళ్ళి ఎవరు చెప్తారు అని వాళ్ళు చంపకుండా వదిలేశారంట. కొత్తగా పెళ్లి చేసుకున్న కపుల్ హనీమూన్ కని పహల్గామ్ కి వచ్చారు. వాళ్ళ హస్బెండ్ ని చంపేశారు. ఈ గన్ ఫైరింగ్ విన్న వెంటనే కొంతమంది అక్కడ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ నుంచి వచ్చేసారు. ఇన్ఫాక్ట్ 4 కిలోమీటర్స్ ఉరికారంట భయంతో. టిఆర్ఎఫ్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్, వాళ్ళు మేమే చేసామని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఈ టిఆర్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ ఆఫ్ షూట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లష్కరే తోయిబా. ఆఫ్ షూట్ అంటే వన్ ఆఫ్ ది బ్రాంచెస్. ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత ఫామ్ అయిన ఆర్గనైజేషన్ టిఆర్ఎఫ్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఆర్టికల్ 370 అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళే జాబ్స్ చేసుకోవాలి అక్కడ, అండ్ ల్యాండ్ కూడా వాళ్ళే కొనగలుగుతారు. బయట నుంచి ఎవరైనా వచ్చి కొందామంటే కుదరదు. ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి భయ్య. మైనారిటీస్ కి రిజర్వేషన్, జమ్మూ అండ్ కాశ్మీర్ కి సపరేట్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఉండదు. కానీ ఆర్టికల్ 370 అబాలిష్ చేసిన తర్వాత బయట వాళ్ళు కూడా వచ్చి జాబ్స్ చేసుకోవచ్చు అండ్ ల్యాండ్ కొనొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ లో. మైనారిటీస్ కి రిజర్వేషన్ వచ్చింది అండ్ ఓన్లీ ఒకటే ఫ్లాగ్ ఉంటుంది, అది ఇండియన్ ఫ్లాగ్. ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి నచ్చలేదు. అండ్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫండెడ్ బై పాకిస్తాన్. మీకు తెలుసు కదా ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో గొడవ కాశ్మీర్ గురించి. సో ఈ ఆర్టికల్ 370 అబాలిషన్ తర్వాత టూరిజం కూడా బాగా పెరిగింది భయ్య జమ్మూ అండ్ కాశ్మీర్ లో. మన ఇండియన్ గవర్నమెంట్ భరోసా ఇచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్ సేఫ్ అని. 2023 లో అప్రాక్సిమేట్లీ 2,23,00,000 టూరిస్ట్ విజిట్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ ని. అదే 2024 లో 2,50,00,000 టూరిస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని విజిట్ చేశారు. ఇది ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఇంకా వాళ్ళు ఫండ్ చేసే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి నచ్చదు. అందుకే భయం క్రియేట్ చేయడానికి ఇలాంటి అటాకులు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ నిన్న జరిగింది మాత్రం చాలా పెయిన్ఫుల్ అండ్ అన్పార్డనబుల్, క్షమించరానిది. ఒక వారం క్రితమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని వదిలే ప్రసక్తే లేదు, అది మా జగ్గులర్ వెయిన్ లాంటిది అని చెప్పారు. జగ్గులర్ వెయిన్ అంటే ఒక నరం ఉంటుంది, అంటే బ్రెయిన్ నుంచి హార్ట్ కి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ వెయిన్ నే జగ్గులర్ వెయిన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ వెయిన్. సో ఆర్మీ చీఫ్ ఏమంటున్నాడంటే జమ్మూ అండ్ కాశ్మీర్ జగ్గులర్ వెయిన్ లాంటిది, దాన్ని వదిలే ప్రసక్తే లేదు అన్నాడు రీసెంట్లీ, ఒక 1 వీక్ బ్యాక్. Stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. ఆయన ఇంకేమన్నాడంటే ఆ స్పీచ్ లో, మా కశ్మీరీ బ్రదర్స్ ఎవరైతే హీరోయిజం చూపిస్తున్నారో ఈ స్ట్రగుల్ లో, వాళ్ళని కూడా మర్చిపోం, మేము వాళ్ళని సత్కరిస్తాం అన్నాడు. And we will not leave our Kashmiri brethren in their heroic struggle what they are waging against the Indian occupation. అంటే దాని అర్థం బార్డర్ కి అవతల వైపు ఒక శత్రువు ఉన్నాడు పాకిస్తాన్ రూపంలో. బార్డర్ లోపట కూడా శత్రువులు ఉన్నారా? ఆ శత్రువులు ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు? అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ విన్స్ ఇండియా పర్యటనలో ఉన్నారు భయ్య. ఇదే టైంలో అటాక్ చేయడానికి రీజన్ ఏంటి? ఇండియా సేఫ్ ప్లేస్ కాదు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, శాంతి భద్రతలు అస్సలు ఉండవు అని చెప్పడానిక? అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్ లేదా ఇలాంటి అటాక్ జరగబోతుందని? కోవిడ్ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు తగ్గించేశారు? అప్రాక్సిమేట్లీ 1,80,000 ఆర్మీ రిక్రూట్మెంట్ తగ్గించేశారంట. అది కారణమా ఇలాంటి అటాక్స్ కి? డ్యూరింగ్ కోవిడ్ దిస్ ఆర్మీ for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? అయినా అటాక్ చేస్తే ఆర్మ్స్ ఉన్న వాళ్ళని అటాక్ చేయాలి, ఇలా ఇన్నోసెంట్ టూరిస్టులను కాదు. చాలా మంది ఫ్యామిలీతో గడపడానికి హనీమూన్ కి వచ్చి ఉంటారు ఇలాంటి ప్లేసెస్. సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పక్కన పెడదాం, సెక్యూరిటీ కూడా లేదంట ఆ ప్లేస్ లో, అది కూడా పక్కన పెడదాం. ప్రతి ప్లేస్ లో సెక్యూరిటీ పెట్టడం కష్టమే కదా, ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. దీనికి ఒకటే సొల్యూషన్, ఈ టెర్రరిజం ని రూట్స్ నుంచి లేపి పడేయాలి. మరి అది ఎప్పుడు జరుగుతుందో? ఈ పీస్ టాక్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. మరి రూట్స్ నుంచి ఈ టెర్రరిజం ని ఎప్పుడు తీసి పడేస్తాం? ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి. ఇది బై ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సాడ్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఎస్టర్డే పహల్గామ్ అనే ప్లేస్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. మీ థాట్స్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద? తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ గైస్.